హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తెల్లగలిజేరు కూర. దీనిని పునర్నవ అని కూడా పిలుస్తారు. ఇది ఒక అద్భుతమైన వైద్య మొక్క. ఇది పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, లివరు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా కీళ్ళు, చర్మ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఈ తెల్లగలిజేరు కూర పంట పొలాల్లో విరివిగా మొలుస్తుంది. ఇది ఔషధ గుణాలు ఉన్న మొక్క అని తెలియక పీకి పడేస్తూ ఉంటాము. దీని ఉపయోగాలు తెలిసాక మనం తినే ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇప్పుడు తెల్లగలిజేరు కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ తెల్లగలిజేరు మొక్కలాగా కాకుండా నేల మీద అల్లుకుంటుంది. దీనికి ఇసుక, మట్టి లాంటివి ఎక్కువగా ఉంటాయి. దీన్ని శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు ఇసుక, మట్టి లాంటివి పోయే వరకు శుభ్రంగా కడగాలి. కడిగి సన్నగా తరగాలి. తరిగి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో తరిగి పెట్టుకున్న తెల్లగలిజేరు ఆకుని వేసుకోవాలి. దీంతో పాటే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టాను. ఇది కూడా వేసుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ధనియాల పౌడరు, రుచికి సరిపడా సాల్టు, కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి. దీనిలో పచ్చిమిర్చి కారం వేస్తున్నాను. కావాలనుకుంటే మీరు ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికింది. దీనిలో నేను 1 స్పూను చింతపండు గుజ్జును యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జు వేయటం వల్ల రుచి బాగుంటుంది. దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు, కారాలు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని పోపు వేసుకుందాము. పోపు వేసుకోవటానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజల్ని వేసుకుందాము. ఈ పోపు గింజలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపుని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో చిటికెడు ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న కూరను దీనిలో వేసుకొని కలుపుకుందాము. కూర మొత్తం తాలింపులో వేసాక ఒకసారి మూత పెట్టుకోవాలి. వెంటనే ఈ తాలింపు వాసన పోకుండా ఉంటుంది. మంచిగా కూరకు పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి కూర మొత్తం ఒకసారి తాలింపు పట్టేలాగా కలుపుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెల్లగలిజేరు కూర రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇలాంటి ఔషధ గుణాలున్న ఆకుకూరలను తరచుగా తింటూ ఉంటే ఆరోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. తెల్లగలిజేరు వంటి ఆకుకూరలు ఎటువంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండానే విరివిగా పెరుగుతాయి. ఇటువంటి ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.